హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం చెప్పుకోబోయేది ఏంటి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్, ఎస్జిఎల్, ఎఫ్సిఐ పోస్టులు, బ్యాంక్, ఏపీపీఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బి వీటన్నిటికీ యూజ్ అయ్యే కాంపిటేటివ్ ప్రతి ఎగ్జామ్కి యూజ్ అయ్యేటువంటి బుక్స్ రిఫరెన్స్ మీకు చూపిద్దామని, ఏ బుక్ ఏది బాగుంటుంది అనేది మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని చేశాను. ఇది వచ్చేసి ఎన్విరాన్మెంట్ శంకర్ ఐఏఎస్ అకాడమీ నుంచి, ఇది 8th ఎడిషన్. ఒకవేళ మీరు నెక్స్ట్ ఎడిషన్ కనుక తీసుకొని ఉంటే దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ ఇప్పుడు ప్రజెంట్ ఏమైతే ఉందో ఆ సిలబస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గవర్నెన్స్ ఆఫ్ ఇండియా, ఇది లక్ష్మీకాంత్ గారి బుక్ అండి. ఓకే, ఇది సివిల్ సర్వీసెస్, ప్రిలిమ్స్ వాటికి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి 3rd ఎడిషన్. ఒకవేళ ఇది నెక్స్ట్ ఇది కనుక తీసుకొని ఉంటే కొంచెం ప్రజెంట్ అప్డేటెడ్ పేజెస్ కూడా కొంచెం అప్డేటెడ్ వర్షన్లో ఇప్పుడు 2025కి సంబంధించినటువంటివి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి వెర్బల్ రీజనింగ్లో వచ్చేసేసి ఆర్ఎస్ అగర్వాల్. ఈ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకుంటే ఎస్ చందన్ అని కూడా ఉంటుంది. ఈ బుక్ తీసుకొని ఉంటే అసలు చూడండి, అసలు దేనికి యూజ్ అవుతుందో చూడండి. ఎంబీఏ, క్యాట్, హోటల్ మేనేజ్మెంట్, బ్యాంక్ పీఓ, ఆర్బీఐ, ఎస్ఐ, అదే ఎస్బీఐ పీఓ, నాబార్డ్, బిఎస్ఆర్బి రిక్రూట్మెంట్, రైల్వే రిక్రూట్, ఎస్సీఆర్ఏ, ఎల్ఐసి, ఎస్ఎస్సి, యూడీసీ, ఎల్డీసీ, అదే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఉన్నటువంటివన్నీ, ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, సిబిఐ, సిపిఓ, బీఈడి ఎగ్జామ్స్కి కూడా, ఎంబీబీఎస్కి కూడా, ఐఏఎస్, పీసీఎస్, ఐపీఎస్ అన్నిటికీ యూజ్ అవుతుందండి. ఇది వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ అండి, వెర్బల్ రీజనింగ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం ఐఏఎస్ వీటన్నిటికీ మ్యాక్సిమం ఇంగ్లీష్ మీడియమే ఉంటుందండి. వీటన్నిటికీ ఎక్కువగా యూజ్ అయ్యేది ఏంటంటే వాడమనేది అందరూ ఏంటంటే లూసెంట్ జీకే అండి. ఇది పెద్ద బుక్ కూడా ఉంటుంది, చాలా పెద్ద బుక్ కూడా ఉంటుంది. అప్పుడు నాకున్న బడ్జెట్లో నేను ఈ చిన్న బుక్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ కూడా లక్ష్మీకాంత్ గారిదండి. ఇది మనకి తెలుగులోనూ దొరుకుతుంది, ఇంగ్లీష్లోనూ దొరుకుతుంది. ఇది వచ్చేసి 6th ఎడిషన్ అండి. దీన్ని మనం ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ ఎడిషన్ వచ్చి ఉండొచ్చు మార్కెట్లో. తీసుకుంటే అప్డేటెడ్ పేజెస్ ఇంకో 20 పేజెస్ ఎంతైతే మ్యాటర్ ఉందో అన్ని పేజెస్ మనకి ఎడిషన్ చేసి ఇస్తారండి. నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. అసలు ఇక్కడ ఇందాక చదివినవన్నీ ఉన్నాయి. ఇది కూడా ఆర్ఎస్ అగర్వాల్ అండి. ప్రతి ఎగ్జామ్కి యూజ్ అయ్యేటువంటి బుక్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ అసలు మనకి యూజ్ అవుతుందండి. ఇది వచ్చేసి 4th ఎడిషన్ 22-23. ఈ ఇయర్కి కొత్తది ఏమన్నా వచ్చి ఉండొచ్చు. ఇది నితిన్ సింఘానియా గారు రాసింది. మ్యాక్సిమం గ్రూప్ 1, గ్రూప్ 2 వీటన్నిటికీ ఇది బాగా యూజ్ అవుతుందండి. బుక్ అయితే చాలా బాగుంది అండ్ పిక్చర్స్తో వచ్చింది, చాలా బాగుండిద్ది, ట్రై చేయండి. ఒకవేళ అప్డేటెడ్ వర్షన్ వచ్చి ఉంటే అందులో కొత్త అప్డేటెడ్ పేజెస్ ఎడిట్ చేస్తారు అంతేనండి, కొన్ని పేజెస్ ఎక్స్ట్రా వస్తాయి అంతే. ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, నితిన్ సింఘానియా గారు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ, మన ఎకనామిక్స్కి వచ్చేసి రమేష్ సింగ్ గారండి ప్రిఫర్ చేసేది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ ఇవి బెస్ట్ అనుకుంటున్నానండి. నెక్స్ట్ 14th ఎడిషన్, మార్కెట్లో 15th ఎడిషన్ వచ్చి ఉండొచ్చు. ఏముంది మొత్తం ఇవే ఉంటాయి. అప్డేటెడ్ వర్షన్ పేజెస్ కొంచెం ఎక్కువ వస్తాయి. ఇది రైటర్ వచ్చేసి రమేష్ సింగ్ గారండి, ఇండియన్ ఎకానమీ. ఈ ఇండియన్ ఎకానమీ బుక్లో నేను మీకు చెప్పేది ఏంటి అంటే, ఇంగ్లీష్ మీడియం తీసుకుంటేనేమో ఇందులో జస్ట్ మన ఇండియా అన్న వరల్డ్ వైడే ఉందండి. ఇందులో తెలుగు మీడియం తీసుకుంటే స్టేట్ కూడా ఉందండి. ఇది నేను మీకు ఇందాక చూపించాను పాలిటీలో తెలుగు వర్షన్ బుక్ కూడా తీసుకున్నానండి. ఇది చూడండి ఏం రాస్తుందో. సివిల్ సర్వీసెస్, టీఎస్పీఎస్సీ, ఏబీపీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇతర పోటీ పరీక్షలు. దేనికన్నా పాలిటీ అనేది కొంచెం అన్నా ఉండిద్దండి మన స్టేట్ ఎగ్జామ్స్లో అయినప్పటికీ. సో ఇది లక్ష్మీకాంత్ గారి బుక్ అండి. ఇది మన పాలిటీ బుక్. ఇది పాలిటీ బుక్ తెలుగు మీడియంలో అండి. నెక్స్ట్ వచ్చేసి మన ఇండియన్ హిస్టరీ, గ్రూప్ 1, 2, 3, 4, ఎస్ఐ, పీసీ, జేఎల్, డిఎల్ ఇతర పోటీ పరీక్షలు కని రాసిందండి. దీన్ని నా దగ్గర అప్పుడు మనీ లేక
హిస్టరీలో సీనయ్య గారిది బాగుండిద్ది అంటే తీసుకున్నానండి. ఇందులో కూడా బుక్స్, టేబుల్స్ చాలా బాగుందండి. ఇది సీనయ్య గారు రాసినటువంటి బుక్. ఇంకా మీకు ఏదైనా మంచిది దొరికితే కూడా తీసుకోవచ్చు. నాకు ఇది నచ్చింది అక్కడ ఉన్న బుక్స్లో, ఎందుకంటే ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రతి ఒక్కటి ఉందని నాకు అనిపించింది, అందుకే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ అండి. జాగ్రఫీ బుక్ వచ్చేసి మన వరల్డ్ ఉంది, ఇండియా ఉంది. అలాగే ఇది ఇంగ్లీష్ మీడియంలో అయితే వరల్డ్, ఇండియానే ఉందండి. మన స్టేట్ది వచ్చేసి తెలుగు మీడియం బుక్లో కూడా ఉంది జాగ్రఫీ. సేమ్ బుక్ మొత్తం ఇదే ఉంటుంది, ఇక్కడ తెలుగులో రాసి ఉంటుంది అంతేనండి. దీని రైటర్ వచ్చేసి రమణ్ రాజు గారు, ఏడివి రమణ్ రాజు గారు రాసినటువంటి జాగ్రఫీ అండి. సో ఇవన్నీ మీకు మంచి మన గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నిట్లో మ్యాక్సిమం ఇటువంటి వీళ్ళు రాసిన బుక్స్లో నుంచే వస్తున్నాయి కాబట్టి మీరు ఇలాంటి బుక్స్ కొనుక్కొని మీకు హెల్ప్గా ఉంటుందని చెప్పి చెప్పానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.